చెంచులగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల, మధ్యంతర బెయిల్ పై రిలీజ్, రాత్రంతా జైల్లోనే ఐకాన్ స్టార్. ఆర్డర్ కాపీ అందిన వెంటనే రాత్రే రిలీజ్ చేయాలి. జైలు అధికారులు అలా చేయలేదన్న అల్లు అర్జున్ తరపు లాయర్ లీగల్ గా ముందుకు వెళతామని. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి అల్లు అర్జున్, జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు, అల్లు అర్జున్ ఇంటి దగ్గర బారికేడ్ల ఏర్పాటు. మనిషి చనిపోతే కేసు పెట్టొద్దా? తప్పు ఎవరు చేసినా తప్పేనన్న రేవంత్, చట్టం తన పని తాను చేస్తుందన్న సీఎం. కుక్కిసలాటలో అధికారుల వైఫల్యం, తప్పును కప్పిపుచ్చుకోవడానికే విపరీత చర్యలు, అల్లు అర్జున్ అరెస్టుపై అశ్విని వైష్ణవ్ కామెంట్స్. పరారీలో నటుడు మోహన్ బాబు, 5 ప్రాంతాల్లో గాలిస్తున్న పోలీసులు, ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. నేడు న్యాయశాఖ దగ్గరకు కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా, ఈ రోజు డ్రాఫ్ట్ పై సమీక్షించనున్న సీఎం రేవంత్, అనంతరం న్యాయశాఖకు పంపనున్న రెవెన్యూ శాఖ. నేడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సమావేశం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు. నేడు ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పర్యటన, వేర్వేరుగా పర్యటించనున్న భట్టి, పొంగులేటి, తుమ్మల, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న మంత్రులు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు, ఉదయం 10 నుండి 1 గంట వరకు అక్కడే సీఎం, సాయంత్రం కృష్ణా జిల్లా గుట్లవల్లేరులో పర్యటన. ఏపీని నెంబర్ 1 చేస్తా, 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో చంద్రబాబు, సీఎం మొదలు ఎమ్మెల్యేల వరకు సంతకాలు. రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట, కలెక్టర్లకు వైసీపీ నేతల వినతి పత్రాలు, తొలి పోరాటం విజయవంతమైందన్న జగన్. నిర్మలా సీతారామన్ తో రేవంత్ భేటీ, పెండింగ్ నిధులు విడుదలకు విజ్ఞప్తి, రైల్వే ప్రాజెక్టులపై అశ్విని వైష్ణవ్ తో చర్చ. ఏపీలో 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవం, ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రకటన, డిక్లరేషన్ పత్రాలు అందించిన రిటర్నింగ్ అధికారి. పోలీస్ కస్టడీలో సిఐడి మాజీ ఏఎస్పీ, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుపై విచారణ. గత 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ నాశనం, ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేవు, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామన్న ఉత్తమ్. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ లో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, మెదక్లో 12 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల కలకలం, 2 చోట్ల భారీగా నకిలీ నోట్లు పట్టివేత, 6 అరెస్ట్, మిషన్లు సీజ్. హైదరాబాద్ నార్సింగ్ లో చైన్ స్నాచింగ్, ఇంట్లో ఉన్న మహిళను టార్గెట్ చేసిన దొంగ, కాలింగ్ బెల్ కొట్టి మరీ పుస్తెల తాడు చోరీ. తమిళనాడులో భారీ వర్షాలు, కాలువలుగా మారిన తిరుచి రోడ్లు, ఇళ్లలోకి చేరిన నీరు. ప్రయాగ్రాజ్ లో మోదీ పూజలు, మహాకుంభమేళాను మహాయజ్ఞంగా నిర్వహిస్తాం, దేశ ప్రజలంతా తరలి రావాలని ప్రధాని పిలుపు. ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా, బ్రిస్బేన్ వేదికగా 3వ టెస్ట్, వర్షంతో కాసేపు ఆటకు అంతరాయం.